థ్యాంక్ యూ సార్. అదే మనం మధ్యలో ఆగినామనుకో కనీసం మనము ఎవరికైనా లిఫ్ట్ అడిగినా కూడా వాళ్ళు భయపడి వీడు ఎందుకు అడుగుతున్నాడో అని చెప్పేసి కూడా వాళ్ళు లిఫ్ట్ ఇయ్యరు అనమాట. లారీలు కానీ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసినవి కొన్ని ఉంటాయి, గవర్నమెంట్ రికగ్నైజ్ చేయనివి ఉంటాయి. అండ్ మనకేంటంటే నాటుకోడి కానీ బ్రాయిలర్ కానీ ఏదైనా సరే ముందే చెప్పెళ్తే ఆమె ప్రిపేర్ చేసి పెడుతుంది అనమాట. మనము మీరు కుంతాల ట్రిప్ కంప్లీట్ చేసుకుని వచ్చి అవసరమైతే ఇక్కడ ఈవినింగ్ వరకు స్పెండ్ చేసి మరి మీరు రిటర్న్ వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ సమ్మర్లో వస్తే ఈ వేప చెట్టు కింద ఉయ్యాల ఉంది. అండ్ ఇక్కడ చైర్స్ ఉన్నాయి, ఫ్యామిలీ అందరు కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. అంటే ఫ్లో అనేది అక్కడ టాప్ నుంచి స్పీడ్గా వాటర్ వస్తే డైరెక్ట్ అక్కడ దాకా వస్తుంది అన్నమాట. మామూలుగా అయితే ఎందుకు రన్ చేయాలంటే ఇక్కడ సూసైడ్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి అందుకోసమే ఇక్కడ ఒక్కొక్కలకు ఎంట్రీ ఓకే. మహాశివరాత్రికి వచ్చినప్పుడు ఎవరైనా పోయేటోళ్ళు ఉంటే పోతారు, బాగా జనాలు వస్తారు అప్పుడు. ఓకే, మహాశివరాత్రికి ఇక్కడ ఫుల్ జాతర మొత్తం జాతర జరుగుతుంది. ఇక్కడ వరకు ఉంటుంది అంటే ఇది పవర్ టైగర్ రిజర్వ్ ఐడియా. అవునవునవును, ఆడికి ఇప్పుడు నెక్స్ట్ కిందనే వస్తుంది. కాకపోతే ఇది ఇప్పుడు ఇలా స్టేట్ మనం జన్నారం వరకు వెళ్ళాలి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భరత్ ట్యూబ్. సో ఈరోజు మనం వచ్చేసరికి కుంతాల వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం అనమాట. కుంతాల వాటర్ ఫాల్స్ అనేది ఆదిలాబాద్ డిస్టిక్లో ఉంది. సో ఈ కుంతాల వాటర్ ఫాల్స్ దగ్గరికి మనం రీచ్ అవ్వాలి అంటే హైదరాబాద్ నుంచి అయితే 350 కిలోమీటర్స్ అట్లా వస్తుంది. నేనైతే కామారెడ్డి నుంచి జర్నీ చేస్తున్నా కాబట్టి నాకు ఒక 130 నుంచి 150 మధ్యలో వస్తుంది అనమాట. సో మనకు కంప్లీట్ హైవే ఉంటుంది, ఎక్కడ కూడా మనకి చిన్న రోడ్లు కానీ లేకపోతే వేరే రోడ్స్ ఏమి ఉండవు. సో మనం ఇప్పుడు హైవే పైకి వచ్చేసినాం అనమాట. ఇక్కడ రోడ్ పైన కొన్ని మీకు యానిమల్ సింబల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ బోర్డు కూడా ఉంది. సో ఇక్కడ ఏంటంటే మనం కొంచెం ఫారెస్ట్లో ట్రావెల్ చేస్తాం కాబట్టి ఆ ఫారెస్ట్లో యానిమల్స్ అనేవి అక్కడ సైడ్ నుంచి ఇక్కడ సైడ్కి ట్రావెల్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో నైట్ టైంలో కానీ డే టైంలో కానీ కొంచెం స్లోగా వెళ్ళాలన్నమాట. ఈ ఏరియా వచ్చేసరికి ఇది నిజామాబాద్ ఫారెస్ట్ ఏరియా అనమాట. ఇదంతా మీరు రోడ్ పైన కూడా చూడొచ్చు, అన్ని యానిమల్ సింబల్స్ వేసిర్రు. సో ఈ ఏరియా అనేది ఇటు సైడ్ 2 సైడ్స్ ఫారెస్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి యానిమల్స్కి కూడా డిస్టర్బెన్స్ కాకుండా మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ కాకుండా పోవాలి. కార్లో వెళ్తే ఏం కాదు కానీ బైక్ పైన వెళ్ళే వాళ్ళకి మాత్రం కొంచెం డేంజర్ అనమాట. అండ్ చాలా మంకీస్ కూడా ఉంటాయి. ఇక్కడ ఒక హోటల్ ఉంది, ఇక్కడ ఆగేసి టీ తాగేద్దాం, ఎందుకంటే మనం మార్నింగ్ వెళ్ళాం కదా. సో ఇప్పుడు మనం వచ్చేసరికి ఫస్ట్ టోల్ గేట్ అనమాట. మన కామారెడ్డి నుంచి వచ్చే వాళ్ళకైతే ఇది ఫస్ట్ టోల్ గేట్, హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకైతే ఇది 3rd టోల్ గేట్ అయిపోతుంది. ఇది ఇందల్వాయ్ టోల్ గేట్. సో హైదరాబాద్ నుంచి ఎవరెవరైతే వస్తారో వాళ్ళందరికీ మనకి ఫస్ట్ తూప్రాన్ టోల్ గేట్ వస్తుంది, దాని తర్వాత బిక్నూర్ టోల్ గేట్ వస్తుంది, దాని తర్వాత నెక్స్ట్ ఇదే టోల్ గేట్ అనమాట. మనకి ఇంకా ముందు ఇంకా చాలా టోల్ గేట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ఇదే వచ్చేసరికి డిచ్పల్లి దగ్గర ఉన్న తెలంగాణ యూనివర్సిటీ అనమాట. మన తెలంగాణకి యూనివర్సిటీ అనేది ఒకటి ఉంటుంది కదా స్టేట్కి, ఆ యూనివర్సిటీ అనేది నిజామాబాద్ దగ్గర ఉందన్నమాట. అంటే డిచ్పల్లి అని ఒక విలేజ్ ఉంటుంది, అక్కడ ఉంది. సో మనం ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్ అనమాట. ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్ చేయించుకొని తర్వాత మనం ఇక ముందుకు స్టార్ట్ అయిపోదాం. అనమాట ఇది మనం అవుట్ సైడ్ నుంచి వెళ్తున్నాం, నిజామాబాద్ అవుట్స్కట్స్ నుంచి వెళ్తున్నాం. నిజామాబాద్ ఊరు లోపలికి వెళ్ళలేదు కాబట్టి సో అవుట్స్కట్స్ నుంచి వ్యూ ఇట్లుంది. లుక్స్ అన్ని కొంచెం చేంజ్ అయిపోయినాయి అనమాట. కొంచెం క్లీన్ రోడ్స్ ఉన్నాయి ఇటు సైడ్, అంటే ట్రాఫిక్ ఎక్కువ లేదు కాబట్టి కొంచెం రోడ్స్ అనేవి నీట్గా ఉన్నాయి అనమాట. అదే అటు సైడు రామాయణపేట కానీ లేకపోతే అటు కామారెడ్డి ఏరియాలో ఏంటంటే ఈ హైవే అనేది మొత్తం ఏమంటారు ఖరాబ్ అయిపోయింది మొత్తం. ఎందుకు అంటే అటు సైడ్ వెహికల్స్ దారుణంగా తిరుగుతాయి. మనకు హైవే పైన కూడా మనము కార్లో వెళ్ళినా కూడా ఒక 80 క్రాస్ చేయలేమన్నమాట. ఎప్పుడు బ్రేక్ వేయాల్సే ఉంటుంది, ఏదో ఒకటి అడ్డం వస్తూనే ఉంటుంది. మనం ఇప్పుడు ఆర్మూర్ దగ్గరకు వచ్చేసాం అనమాట. ఇట్లాంటి రాళ్ళ గుట్టలు కనిపించినాయి అంటే ఆర్మూర్ వచ్చిందని చెప్పేసి అనుకోవాలి ఇంకా మనము. అట్లనే మన సిద్ధుల గుట్టకు సంబంధించిన వీడియో కూడా ఆర్మూర్ది నేను మన ఛానల్లో పెట్టినా అనమాట. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, అద్భుతంగా ఉంటుంది అనమాట అది. సో ఇప్పుడు మనము 2nd టోల్ గేట్కి వచ్చేసినాం అనమాట. అంటే కామారెడ్డి నుంచి ఇది 2nd టోల్ గేట్. సో ఈ టోల్ గేట్ దాటేసిన తర్వాత మనకి ఇంకొక టోల్ గేట్ కూడా వస్తుంది. ఆ టోల్ గేట్ దాటిన తర్వాత అప్పుడు మనకు ఆదిలాబాద్ వస్తుంది అనమాట. అంటే ఇది నిర్మల్ డిస్టిక్లో ఉన్నాం మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే సైడ్స్. ఈ గ్రీనరీ కోసమన్నా మనము ఈ ఏరియాలో ట్రావెల్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడొచ్చు అటు సైడ్ ఇటు సైడ్ లోయలు, వాటర్ ఫాల్స్, అంటే మధ్యలోనే మనకు వాటర్ ఫాల్స్ వస్తున్నాయి. అండ్ ఇది రెయినీ సీజన్లో అయితే ఎక్సలెంట్ ఉంటుంది అన్నమాట ఈ జర్నీ.
మనం ఎప్పుడు ఆదిలాబాద్ని విజిట్ చేసినా కూడా రైనీ సీజన్లో మాత్రమే విజిట్ చేయాలి. అది కూడా బైక్ పైనే విజిట్ చేయాలి. ఎందుకంటే మనకి ఎండ కొట్టడం కానీ వేడవడం అట్లాంటిది ఏమి ఉండదు. క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది. అంటే రెయిన్ కోట్ ఒకటి తెచ్చుకొని బైక్ పైన ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు, ఆదిలాబాద్ మొత్తం తిరగవచ్చు. ఎందుకంటే ఫారెస్ట్ ఉంటుంది, మనకు విజువల్స్ మంచిగా కనిపిస్తాయి, వ్యూ అనేది మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అదే కార్లో వచ్చినాం అనుకో, కార్లో వస్తే ఏమైపోతుంది అంటే మనం ఒక ప్యాక్డ్ రూమ్ లాగా ఉంటుంది, ఆ నేచర్ని మనం సరిగ్గా ఏం ఎంజాయ్ చేయలేము. అండ్ మీరు కంప్లీట్ వ్యూని ఎంజాయ్ చేయలేరు, అసలు చూడలేరు కూడా కార్లో నుంచి. మెయిన్లీ ఇక్కడ నేను ఇంత లాంగ్ చూపించడానికి కూడా రీజన్ ఏంటంటే ఫారెస్ట్ అన్నమాట. సో ఇంత లాంగ్ ఫారెస్ట్ మనకు తెలంగాణలో నాకు తెలిసినంత వరకు ఇక్కడ మాత్రమే ఉంది. అంటే రోడ్ పైన జర్నీ చేసుకుంటూ చుట్టూ ఫారెస్ట్ ఉండడం మాత్రం ఇక్కడనే ఫస్ట్ టైం నేను చూసిన. అంటే వేరే దగ్గర కూడా ఉండొచ్చు, లైక్ భద్రాద్రి కావచ్చు, శ్రీశైలం కావచ్చు, అటు సైడ్ కూడా ఉంటుంది. బట్ ఏంటంటే మనకు దగ్గరలో, అంటే ఇటు సైడ్ ఉన్న వాళ్ళకు దగ్గరలో మాత్రం ఇది కొంచెం బెటర్ అన్నమాట. ఫారెస్ట్ వచ్చిన తర్వాత మనం ఎక్కడన్నా బ్రేక్ తీసుకోవాలనుకున్నా, లేకపోతే ఏదన్నా ప్రాబ్లం వచ్చి మనం ఆగుదామని అనుకున్నా కూడా ఎక్కడ కూడా ఆగద్దన్నమాట మధ్యలో. మనకు జనరల్లీ ఈ ఈ అంటే ఈ లాంగ్ ఫారెస్ట్ మధ్యలో అక్కడక్కడ కొన్ని తండాలు కానీ లేకపోతే విలేజెస్ చిన్న చిన్నవి ఉంటాయి అన్నమాట. అక్కడ వాళ్ళు బస్ స్టాప్ ప్రొవైడ్ చేస్తారు. సో అక్కడ మనం ఆగినాం అనుకో మనకు సేఫ్ అన్నమాట. అంటే మనకేమన్నా ప్రాబ్లం వచ్చినా కూడా ఒక మనిషి చూడడానికి ఉంటారు. అదే మనం మధ్యలో ఆగినాం అనుకో, కనీసం మనము ఎవరికైనా లిఫ్ట్ అడిగినా కూడా వాళ్ళు భయపడి వీడు ఎందుకు అడుగుతున్నాడో అని చెప్పేసి కూడా వాళ్ళు లిఫ్ట్ ఇయ్యరు అనమాట. లారీలు కానీ వీళ్ళు ఎవరు కూడా ఫారెస్ట్ మధ్యలో మనకు లిఫ్ట్ ఇవ్వరు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇట్లాంటి ప్లేసెస్లో మాత్రమే మనం ఆగి, మనకేమైనా మ్యాప్స్ కావచ్చు సంథింగ్ ఏది ఉన్నా కూడా ఇక్కడ ఆగి మాత్రమే మనము చూసుకోవాలన్నమాట. ఇదొకటి ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడే అని కాదు ఎక్కడైనా సరే మనం ఆగొద్దు. వాళ్ళు లారీ వాళ్ళు అయితే మనల్ని పట్టించుకోరు. మనం ఎంత ట్రబుల్లో ఉన్నా కూడా వాళ్ళకి సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళ మీదకి ఎన్నోసార్లు ఎంతోమంది మనం చూస్తూనే ఉంటాం కదా, సోషల్ మీడియాలో ఎన్నో అటాక్స్ అవుతూ ఉంటాయి అన్నమాట లారీ వాళ్ళ మీదకి. సో వాళ్ళు అందుకే ఆపరు. ఈ ఫారెస్ట్ మధ్యలో మనకు ఫుడ్ ఎక్కడ కూడా దొరకదు అనమాట. మనం ఎంబట తెచ్చుకోవడమే బెస్ట్. ఇట్లాంటి చిన్న చిన్న బండ్లు ఉంటాయి, కాకపోతే ఫుడ్ అనేది అక్కడ మంచిగా ఉండదు. ఏది ఇస్తుంది మనం తినాలంతే, వేరే ఆప్షన్ లేదు. సో వెంట తెచ్చుకోవడమే బెటర్ థింగ్ అనమాట. ఈ ఆదిలాబాద్ లాంటి అడవుల ప్రాంతాల్లో మాత్రం అసలు మనకు ఫుడ్ అనేది ఇంపాసిబుల్. దొరికినా కూడా అది ఎట్లుంటుంది ఏంది అనేది మనకైతే ఏం తెలియదు, ఇచ్చింది తినాలంతే. సో అందుకే నేనైతే ఫుడ్ నా ఎంబట క్యారీ చేసుకున్నాను అనమాట. నేను చెప్పినా కదా ఇంతకుముందు దారి మధ్యలో మనకు వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి అని చెప్పేసి, ఇదొకటి అన్నమాట. ఇక్కడ మనకు హైవే పక్కనే మనకు మంచి బ్యూటిఫుల్ లొకేషన్ అన్నమాట. ఈ లొకేషన్ని ఎవరు పట్టించుకోవట్లేదు, అంటే కనిపించట్లేదు రోడ్ పై నుంచి. సో ఇట్లా మనకు వాటర్ ఫాల్స్ అనేటివి ఆదిలాబాద్లో ఇంకా లెక్కలేదు, ఎక్కడ దొరుకుతే అక్కడనే ఉంటాయి. కాకపోతే గవర్నమెంట్ రికగ్నైజ్ చేసినవి కొన్ని ఉంటాయి, గవర్నమెంట్ రికగ్నైజ్ చేయనివి ఉంటాయి. అట్లా డిఫరెంట్ అన్నమాట. ఇక్కడ వాళ్ళకి ఇది కామన్, ఇక్కడ ఎక్కువ పట్టించుకోరు. ఇదే మనకి లాస్ట్ టోల్గేట్ అనమాట. కుంతల చేరుకోవడానికి ముందు వచ్చే టోల్గేట్ ఇది ఒకటే అనమాట. దీని తర్వాత మనకు ఒక విలేజ్ వస్తుంది, నేరేడుగొండ అని చెప్పేసి ఒక విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ నుంచి మనం అంటే ఆ విలేజ్ దగ్గర మనకి పైనుంచి హైవే పోతుంటుంది, కింద మనకు అండర్ పాస్ ఉంటుంది అనమాట. దాంట్లో నుంచి మనం రైట్ సైడ్కి వెళ్ళిపోతే మనకి కుంతల వాటర్ ఫాల్స్ వే అనేది వచ్చేస్తుంది. అక్కడ నుంచి ఒక 8 to 9 kilometers ఉంటుంది. అక్కడ ఫుడ్ దొరుకుతుంది, అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడు మనము నేరేడుగొండ విలేజ్కి వచ్చేసినాం అనమాట. ఈ నేరేడుగొండ విలేజ్ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళంగానే, అంటే నేరేడుగొండ విలేజ్ లోపలికి వెళ్ళొద్దు, హైవే పైనే కొంచెం ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో ఒక బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డు పైన మనకి కుంతల జలపాతానికి సంబంధించిన ఫోటో అండ్ నేమ్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీకు ముంగట కనిపిస్తుంది చూడండి లెఫ్ట్ సైడ్లో.
ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో మీకు అక్కడ బోర్డు కనిపిస్తుంది గ్రీన్ కలర్. సో ఆ బోర్డుని చూసుకొని మనము ఇటు సైడ్ కిందికి వెళ్ళిపోవాలి అనమాట. హైవే కనెక్టివిటీ ఇంకా మనకు అయిపోతుంది, ఇంకా లేదు. సో ఇంకా మనం ఆ అండర్ పాస్ నుంచి మనము స్టార్ట్ అయిపోదాం అనమాట. అంటే హైవే నుంచి కింద ఒక అండర్ పాస్ ఉంటుంది కదా, దాని నుంచి మనం వెళ్తాం. సో మనకు కొంచెం ముందుకు వెళ్ళంగానే ఒక విలేజ్ వస్తుంది, ఒక తాండా వస్తుంది అన్నమాట. ఈ తాండా నుంచి మనకు 2 కిలోమీటర్స్ అట్లా వచ్చేస్తుంది. ఈ తాండాలో మాత్రం ఏమీ దొరకవు, మీకు కనీసం జిరాక్స్ కావాలన్నా కూడా దొరకదు అన్నమాట. సో మీరు ఏది తెచ్చుకోవాలనుకున్నా డైరెక్ట్గా ముందే తెచ్చుకోవాలి. ఇక్కడ సింగిల్స్ని లోపలికి అలౌ చేయరు. అంటే మీరు సింగిల్గా వస్తే ఈ కుంతాల వాటర్ ఫాల్స్కి నాట్ ఎలిజిబుల్ అన్నమాట. మీరు ఐదర్ గ్యాంగ్తోనన్నా రావాలి, అంటే ఒకటి కన్నా ఎక్కువ, లేదు అంటే కపుల్ అన్నా, లేకపోతే ఎక్కడికి వెళ్ళి ఒక్కళ్ళని మాత్రం లోపలికి పంపించారు. ఎందుకు పంపించారు అంటే అక్కడ దుంకి చనిపోతున్నారు అన్నమాట, అందులో దుంకి. సో అందుకే ఒక్కళ్ళని పంపించారు. రెస్పాన్సిబిలిటీ ఒక్కళ్ళని ఉండాలన్నమాట. లైక్ వాళ్ళని చూసుకోవడానికి కావచ్చు, ఏదైనా జరిగితే ఇన్సిడెంట్స్ చెప్పడానికి కావచ్చు. ఎందుకంటే అక్కడ సిగ్నల్ ఉండదు మనకు మెయిన్గా. ఒకవేళ టక్కుమని మనకి ఎవరికన్నా ఫోన్ చేద్దామన్నా కూడా సిగ్నల్ ఉండదు. సో అందుకే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు అనమాట. నేను సింగిల్గా వెళ్ళినా కదా, నన్ను మాత్రం లోపలికి పంపించలేదు, మీకు చూపిస్తాను. సో ఇక్కడ దారిలో మనం లాంగ్ నుంచి జర్నీ చేసి వచ్చినాం కాబట్టి ఒక దగ్గర చిన్న హోటల్ ఉంది. దగ్గర వచ్చేసినాం మనం, ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ ముందు ఇక్కడ ఒక హోటల్ ఉంది. ఈ హోటల్ దగ్గర ఆగిన అయితే ఏంటంటే ఇక్కడ మనకు ఫుడ్, చికెన్ కానీ ఫుడ్ అంటే నాన్ వెజ్ ఏదైనా సరే తినాలనుకుంటే ఇక్కడ మనం చెప్పిపోతే వచ్చేలోపు మనకు వండి పెడతారన్నమాట. రేట్ ఉంది. అండ్ మనకేంటంటే నాటుకోడి కానీ బ్రాయిలర్ కానీ ఏదైనా సరే ముందే చెప్పెళ్తే ఆమె ప్రిపేర్ చేసి పెడుతుంది అన్నమాట. మనము ఎట్లయినా కుంతాలలో ఒక 400 మెట్లు కిందికి దిగి మళ్ళీ పైకి ఎక్కాలి, అలసిపోతాం. సో అందుకే మనం ఫుడ్ అనేది కంపల్సరీగా ఇక్కడ తింటే ఏంటంటే కొంచెం ఈ నిజామాబాద్ ఆదిలాబాద్ సైడ్ ఈ చికెన్ అనేది కొంచెం ఫేమస్ కాబట్టి మంచిగా చేసి పెడతారు. సో ఈ హోటల్ అనేది టవర్ దగ్గర ఉంటుంది అన్నమాట. ఆ అమ్మాయి అయిపోయింది వీడియో తీయమని చెప్పేసి, చెప్పు ఇదంతా అని చెప్పేసి. గబ్బర్ సింగ్ హోటల్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. అంటే ఇదేం ప్రమోషన్ కాదు, ఏం కాదు, నార్మల్గా నేనే ఇక అమ్మ ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకుంటుంది కదా అని చెప్పేసి నేను వీడియో తీసిన అన్నమాట. సో టీ, కాఫీ అన్నీ దొరుకుతాయి. అండ్ మనం కొద్దిసేపు స్టే చేద్దాం అనుకున్నా ఇక్కడ వెనకాల ఉయ్యాలాలు ఉంటాయి. ఇదంతా పార్కింగ్ ఏరియా, నో ప్రాబ్లమ్స్ అన్నమాట. మీరు కుంతాల ట్రిప్ కంప్లీట్ చేసుకుని వచ్చి అవసరమైతే ఇక్కడ ఈవినింగ్ వరకు స్పెండ్ చేసి మరి మీరు రిటర్న్ వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ సమ్మర్లో వస్తే ఈ వేప చెట్టు కింద ఉయ్యాల ఉంది. అండ్ ఇక్కడ చైర్స్ ఉన్నాయి, ఫ్యామిలీ అందరు కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. అండ్ ఈ ఉయ్యాల అనేది హైలైట్ ఉంది. కొద్దిసేపు కూర్చొని నేను కూడా రిలాక్స్ అయితే ఆరామ్ అనిపించింది. అంటే ఇన్సేపు బైక్ డ్రైవింగ్ అంటే రైడ్ చేసినాం కదా, సో కొంచెం రిలాక్స్గా కొద్దిసేపు పడుకొని సెట్ అయిపోయి వెళ్ళిపోయినా అన్నమాట అక్కడి నుంచి. మనం ఇప్పుడు కుంతాల చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చేసినాం అన్నమాట. అంటే మనము ఎక్కడికైతే మనం ఎంటర్ అవుతామో ఫారెస్ట్ లోపలికి ఆ ప్లేస్కి వచ్చేసిన. సో ఈ ప్లేస్కి రాగానే మనల్ని ఆపేస్తారు. ఆపేసి అతను ఏమంటున్నాడో మీరే వినండి. సో అతను ఏమంటున్నాడు అంటే ఒక్కళ్ళనే పంపించడానికి కుదరదు, పర్మిషన్ కావాలి, నీ ఆధార్ కార్డ్ అన్ని కనీసం. అంటే నేనేం చేసిన అంటే ఆధార్ కార్డ్ ఏం తెచ్చుకోలేను, నా ఫోన్లో ఉంది కదా అని చెప్పేసి తెచ్చుకోలేదు. ఫోన్లో ఉన్నది ఎలా లేదంట, జిరాక్స్ తీసుకొని రావాలన్నట. సో మళ్ళీ నేను రిటర్న్ వెళ్ళినా అనమాట. ఆ విలేజ్ ఏదైతే తాండా ఉంది కదా అక్కడికి వెళ్తే ఎక్కడ కూడా జిరాక్స్ కాదు కదా, ఏది కూడా లేదు. ఫిజికల్ జిరాక్స్ ఉంది కానీ ఇట్లా మొబైల్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకొని సిస్టమే లేదు అసలు అక్కడ. సో ఇంకా ప్రాబ్లం అయిపోయింది. మళ్ళీ ఏం చేసిన అంటే రిటర్న్ వచ్చేసిన. సో రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ నాకేమన్నారంటే, సరే నిన్ను పంపిస్తా కానీ ఇక్కడ ఉన్న ఒక అతన్ని నువ్వు వెంబట తీసుకెళ్ళాలి, నీ వెంబట అతను నిన్ను చూసుకుంటాడు, కింది దాకా తీసుకెళ్ళి మళ్ళీ పైకి తీసుకొస్తాడు. సో అతనికి ఏమన్నా ఛార్జెస్ ఇవ్వాలనుకుంటే ఇచ్చేసుకోను అని చెప్పేసిరు అనమాట. సరే అట్లయితే అట్లా అని చెప్పేసి నేను ఇక వాళ్ళతో డిస్కషన్ చేసేసి, ఆడ ఆఫీసర్ ఉన్నాడు, రేంజ్ ఆఫీసర్, అతనితో సెక్షన్ ఆఫీసర్, అతనితో డిస్కషన్ చేసేసి లాస్ట్కి అయితే ఇది వేసుకున్నా. అతనికి రిక్వెస్ట్ చేసినప్పుడు అంత దూరం నుంచి వచ్చినా మళ్ళీ ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోవాలంటే కష్టం, ఎట్లనన్నా వేరే ఆప్షన్ పెట్టుకొని అంటే అట్లా చేసిండు. సో మనకి ఇప్పుడు అతను మన ఎంబట ఎక్కిండనమాట. సో మనం డైరెక్ట్ ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే. ఇప్పుడు మనము డీప్ ఫారెస్ట్ లోపలికి పోతున్నాం అన్నమాట. సో ఈ ఫారెస్ట్ మొత్తం ఏంటంటే ఇంకా మనకు ఏ ఇల్లులు కానీ ఏం కూడా కనిపించవు, డీప్ ఫారెస్ట్ అనమాట ఇది.
ఇదే అన్నమాట పార్కింగ్. ఈ పార్కింగ్లో నేను పార్క్ చేస్తుంటే అతను ఏమన్నాడంటే, సరే నేను లోపలికి తీసుకెళ్తా, అక్కడ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర దాకా పోదామని చెప్పేసి చెక్ పోస్ట్ కొంచెం దాటించుకొని అక్కడ ఎక్కడైతే మనం కిందికి దిగుతామో కుంతాల వాటర్ ఫాల్స్ కోసం అక్కడికి తీసుకెళ్ళి అక్కడ పార్కింగ్ చేయించి నా హెల్మెట్ ఇట్లా అన్ని లోపల పెట్టించిండు. సో వీళ్ళు ఏంటంటే చేపలు పట్టే వాళ్ళు అనమాట. వీళ్ళకి కూడా సెక్యూరిటీ లాగా అంటే ఒక గార్డ్ లాగా వెళ్తారనమాట వీళ్ళెంబట కూడా. అంటే వీళ్ళు కూడా ఏమి అంటే అడవి లోపలికి వెళ్ళకుండా అట్లా అన్ని విషయాలు చూసుకోవడానికి వీళ్ళతో పాటు కూడా వెళ్తారనమాట. ఇదే అన్నమాట మనం ఫారెస్ట్ ఎంట్రీ అవుతున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఈ గేట్ నుంచి మనకి ఇంకా ఫారెస్ట్ లోపలికి మనం ఎంటర్ అయినాం అన్నట్టు లెక్క. ఈ గేట్కి ముందు మొత్తము మామూలు మన మామూలు ఏరియా, ఫారెస్ట్ కాకుండా. అయితే దీనికి కిందికి 400 స్టెప్స్ ఉన్నాయి అనమాట. 408 స్టెప్స్ ఉన్నాయి ఆల్మోస్ట్. సో ఈ 408 స్టెప్స్ దిగితేనే మనము వాటర్ ఫాల్ని పర్ఫెక్ట్గా చూడగలం అనమాట. సో ఇక్కడ నుంచి ఒక వ్యూ పాయింట్ కూడా ఉంది. అంటే ఇది కాదు వ్యూ పాయింట్, ఇంకొకటి కూడా ఉంది, అది నేను మీకు రిటర్న్లో చూపిస్తాను. సో నార్మల్గా అయితే ఇక్కడ నుంచి చూడాల్సి ఉంటుంది. హెవీ రెయిన్స్ టైంలో అదంతా మనకి వాటరే కనిపిస్తుంది అన్నమాట. ఆ బండ ఏదైతే కనిపిస్తుందో అదంతా వాటరే కనిపిస్తుంది. అండ్ మన ఎంబట ఇప్పుడు ఒక పోలీస్ మ్యాన్ అంటే నార్మల్ సివిల్ పోలీస్ ఉంటారు కదా, అతను వస్తున్నాడు. అండ్ అట్లనే ఈ చేపలు పట్టేవాళ్ళు, అట్లనే నా ఎంబట వచ్చిన ఒక గార్డ్. సో ఇంతమంది వస్తున్నారు అనమాట. ఆ పోలీస్ కానిస్టేబుల్ ఎందుకు వస్తున్నాడు అంటే కింద డేంజర్ బోర్డ్స్ని ఫిట్ చేపిస్తాడంట. సో ఇక అందరం కలిసి ఒకటేసారి వెళ్తున్నాం. సో మీరు మధ్య మధ్యలో కొందరు టూరిస్టులను చూడొచ్చు, లైక్ వాళ్ళు కపుల్ కావచ్చు, అట్లా ఉంటారన్నమాట. అంటే అట్లా అలౌ చేస్తారు ఇద్దరిని. సో మీరు వచ్చేటప్పుడు కంపల్సరీ వాటర్ బాటిల్ అండ్ మీకు ఏమైనా ఫుడ్ అవసరం అనుకుంటే ఫుడ్ కంపల్సరీ తెచ్చుకోవాలి. మీరు ఏం తినకుండా మాత్రం కిందికి వెళ్ళొద్దు. ఎందుకంటే 400 స్టెప్స్ కదా, నాట్ ఏ జోక్. దిగడం 400, ఎక్కడం 400. ఎక్కేటప్పుడు ఉంటుంది అసలైన ఎనర్జీ లెవెల్స్ అనేవి అప్పుడు వెళ్ళిపోతాయి అన్నమాట. సో మనము కంపల్సరీ ఫుడ్ ఎవరన్నా అంటే ఎనర్జీ మాకు కావాలి, మేము ఫుడ్ తీసుకుంటేనే ఎనర్జీ వస్తుంది అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కంపల్సరీ కిందికి ఫుడ్ అండ్ వాటర్ క్యారీ చేసుకునే వెళ్ళాలి. ఎందుకంటే నేను పైకి ఎక్కేటప్పుడు చాలామంది కొందరు లేడీస్ ఏంటంటే ఎక్కలేకపోతున్నారు అనమాట. అసలు ఇబ్బంది అయిపోతుంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళకు వాటర్ అండ్ ఫుడ్ అనేది అంటే ఉంటే మాత్రం వాళ్ళు కంపల్సరీ కొంచెం ఎనర్జీ వస్తుంది, ఎక్కగలుగుతారు అనమాట. కనీసం వాటర్, ఫుడ్ లేకపోయినా సరే కానీ వాటర్ అయితే ఉండాలి కదా. సో నా వాటర్ బాటిల్ తీసిస్తే అప్పుడు కూల్ అయిపోయారు అనమాట. అంటే నేను వాటర్ బాటిల్ నార్మల్గానే పెట్టుకొచ్చుకున్నాను, నాకు కూడా తెలియదు. బట్ అది అట్లా హెల్ప్ఫుల్ అయిందనమాట. సో కంపల్సరీ వాటర్ రెయినీ సీజన్లోనే ఇట్లుందంటే సమ్మర్ సీజన్లో మాత్రం వాటర్ లేకుండా మాత్రం కిందికి రావద్దు. అయినా సమ్మర్లో ఇక్కడ ఏమి ఉండదులే, వాటర్ ఫాల్ అంతా క్లోజ్ అయిపోతుంది. ఎట్లయినా సమ్మర్లో వాటర్ కూడా ఉండవు. హియర్ కమ్స్ ద మెయిన్ వ్యూ. అంటే మనం ఏదైతే కుంతాల వాటర్ ఫాల్స్ అనుకున్నాం కదా, ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి మనం వచ్చేసినాం అన్నమాట. సో ఇదే వాటర్ ఫాల్. సో క్లియర్గా నీట్గా వైట్ కలర్లో నీట్గా పడుతున్నాయి. అయితే నేను నార్మల్గా ఫొటోస్లో కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళ వీడియోస్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఎక్కడైనా చూసినా ఈ వాటర్ ఫాల్ అనేది నార్మల్గా వేరే వాటర్ ఫాల్స్ అయితే ఎట్లుందో అట్లా పడుతుంది. కానీ ఈ వాటర్ ఫాల్ అనేది దాని హైట్ అనేది మనకు దగ్గరికి అంటే లైవ్లో చూస్తే హైట్ వేరే ఉంటుంది, ఈ వీడియోలో చూస్తే వేరే ఉంటుంది. ఎందుకంటే ఆ హైట్ అనేది ఒక స్లోప్ లాంటి హైట్ అన్నమాట. ఆ వాటర్ ఫాల్ అనేది డైరెక్ట్గా పడదు, ఒక బండపైన పడి దానిపై నుంచి ఇంకో బండపై నుంచి పడుతుంది. కాబట్టి దాని హైట్ అనేది మనకు మినిమైజ్డ్గా కనిపిస్తుంది వీడియోలో. కానీ రియాలిటీలో చూస్తే ఎట్లుంటుంది అంటే చాలా హైట్ ఉంటుంది అన్నమాట. అది నేను అదే అంత హైట్ ఏం లేదు కదా, అంటే ఎత్తేం కనిపిస్తలేదు కదా న్యాచురల్గా అని అనుకుంటుంటే వాటర్ ఫాల్స్ని ఫొటోస్లో కానీ వీడియోస్లో కానీ చూసినప్పుడు. కానీ లైవ్లోకి వెళ్ళి చూసినప్పుడు ఏమైపోతుంది అంటే దాని రియల్ హైట్ అనేది అప్పుడు కనిపిస్తుంది. కింద మనుషులు నడుస్తారు కదా, దాన్ని బట్టి మీరు ఊహించుకోండి ఎంత హైట్ ఉందో అనేది అది. సో ఇప్పుడు నా వెనకాల కనిపిస్తారు కదా, వాళ్ళే అనమాట నా వెంట వచ్చిన వాళ్ళు, ఒక కానిస్టేబుల్ అండ్ ఒక గార్డ్. సో వీళ్ళ హెల్ప్ ద్వారానే నేను లోపలికి రాగలిగిన. అండ్ ఎవరైనా సరే సింగిల్గా రాకండి. అండ్ వాటర్ ఫాల్ కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే ఎక్సలెంట్ ఉంది వాటర్ ఫాల్. మీరు ఎంతసేపు అయినా టైం స్పెండ్ చేయొచ్చు. ఈవినింగ్ 6 o'clock లోపు ఎంత టైం అయినా ఇక్కడ స్పెండ్ చేయొచ్చు అనమాట. ఫ్యామిలీతో వస్తే మాత్రం ఆసమ్ ప్లేస్ ఇది. మీరు ఇక్కడ శివరాత్రి గుడి ఇక్కడికి రావచ్చు. ఇక్కడ శివుడిది ఆలయం కూడా ఉందన్నమాట. వాటర్ లోపల ఉంది ఆలయం, ఒక చిన్న గుహలా ఉంటుంది, దాని లోపల ఉందన్నమాట ఆలయం.
దిస్ ఈజ్ కుంతాల వాటర్ ఫాల్స్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. తెలంగాణ టాప్ వాటర్ ఫాల్స్ ఇదే అనమాట. అంటే హైట్లో హైయెస్ట్ 154 ఫీట్ నుంచి ఐ థింక్ 124 మధ్యలో ఉంటుంది అన్నమాట. సో హైయెస్ట్ ఇదే. సో ఇక్కడ ఫుల్ థిక్ ఫారెస్ట్లో మనకు ఫారెస్ట్ గార్డ్స్ మధ్యలో మనకి ఇక్కడ ఉంటుంది అన్నమాట. వీళ్ళందరూ ఫారెస్ట్ గార్డ్స్ మధ్యలో మనల్ని తీసుకొచ్చి కేర్ఫుల్గా ఇక్కడ చూపిస్తారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద యూనిక్ అండ్ తెలంగాణలో టాప్ వాటర్ ఫాల్స్ ఇదే అనమాట. దీనికంటే పెద్ద వాటర్ ఫాల్స్ ఇంకా లేదు తెలంగాణలో. సో మళ్ళీ మనం దీనికంటే హైట్ది కావాలనుకుంటే మళ్ళీ ఎక్కడికి మన మహారాష్ట్ర వెళ్ళాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వాటర్ ఫాల్స్ ఇన్ తెలంగాణ. ఓకే, దాని పైన వరకు పైన వరకు బోర్డు చూసినావా? ఇక్కడ వరకు వరకుండే ఇట్లా. అంటే నేను లేట్గా వచ్చిన. ఇది నార్మల్ ఎప్పుడు ఉండేది అనుకో. ఓకే, వర్షాలు పడితే వస్తాయి హెవీ వాటర్. అంటే ఇది ఇట్లా ఒక సైడ్ అటు సైడ్ బాగా ఇక మొత్తం పారుతుంది ఇక వాటర్ వస్తే ఫుల్ ఇక్కడ వరకు వస్తాయి డైరెక్ట్. వ్యూ పాయింట్ ఉంటే చూడాలి అంతే. వ్యూ పాయింట్ ఎక్కడ పైన ఉందా? మన మధ్యలో ఒకటి ఉంది రైట్ మధ్యలో. అన్నీ వాటరే ఉంటుంది అంతా. ఇది కూడా అక్కడ వరకు వస్తాయి ఇట్లా అంతా డౌన్ అయిపోతుంది. ఓకే, అయితే ఇది చాలా పెద్దది కానీ ఇప్పుడు చిన్నగా ఉంది అంతే. వాటర్ లేక అంటే ఇది నార్మల్గా వర్షాలు లేకుండా ఇంకా నడిచేది. ఎండాకాలం అయితే ఏముండదు. అదే ఇప్పుడు ఈ ఫుల్ వాటర్ చూడాలంటే ఏ టైంలో రావాలా? వర్షం పడ్డప్పుడే రావాలి. వర్షాలు పడ్డప్పుడు వర్షం బాగా హెవీగా మొన్నటిదాకా పడ్డది చూడు, ఒక 3 days వర్షం పడి గ్యాప్ ఇచ్చింది అంటే వచ్చేయాలి మనం. ఓకే. ఇంకోటి ఇటు వర్షాలు లేకుండా పైన వర్షాలు ఉంటే వస్తుంది. మహారాష్ట్రలో ఉంటే వస్తుంది. తెలంగాణస్ హైటెస్ట్ వాటర్ ఫాల్ ఇదే కదా. ఇంకొకటి ఉంటుంది ఇక్కడ గాయత్రి, కాకపోతే అడిగి ఊరాదంట కదా. అదే ఎవరన్నా గ్యాంగ్ ఉంటే పోస్తుందంట, లేకపోతే ఊర సింగిల్కి వెళ్ళరాదంట. రోడ్ బాగుంటుంది, రోడ్ లేదు కానీ అది హైట్ ఇంకా అది బాగుంటుంది. హైటే ఉంటుంది అది. ఓన్లీ ఇట్లా ఫ్లో లేదు, ఫ్లో ఉండదు. ఓన్లీ ఇట్లా పైనుంచి కిందకి డైరెక్ట్ పడుతూ ఉంటుంది. అది కూడా బాగుంటుంది. అంటే ఎట్లా వెళ్ళాలి మరి పైకి? అప్పుడే పైనుంచి వెళ్ళొచ్చా? రూట్ ఉందా? ఉంది, తోగుంది. ఓకే. అయితే మరి పైకి వెళ్తే బెటర్ ఏమో. ఇది తీసేసిన అదే ఆల్మోస్ట్ ఒక 500 మెంబర్స్ వస్తారా సండే? 500 ఉంటారు, ఎక్కువనే వస్తారు. వస్తూనే ఉండరు. ఓకే, చేసుకుంటారు. అంటే కుకింగ్ కూడా చేసిస్తారు. మన చికెన్ అన్నీ చేసిస్తారు బయట. మన వాళ్ళు ఉంటే ఇంటి నుంచి అన్నీ తెచ్చుకుంటారు. గంజులు గింజలు అవన్నీ తెచ్చేసుకొని ఇక్కడనే వంట చేసుకొని వెళ్ళిపోతారు. అట్లా ఇక్కడ క్యాంపింగ్ చేసుకోవచ్చు, టెంట్ వేసుకొని పైన మంచిగా. అంటే నైట్ చేసుకొని. ఓకే, ఒక నైట్ ఉండని జస్ట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డైలీ. అదే నైట్ రిస్క్తో కూడుకునేది. అదే అడివి పందులు అవి ఇవి రోడ్డుకి వస్తూనే ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మిడిల్ ఆఫ్ ద ఫారెస్ట్ ఇది. అంటే మన చుట్టుపక్కల మనం ఎంట్రీ ఫారెస్ట్. ఇప్పుడు ఇది నుంచి మొత్తం ఫారెస్ట్. ఎక్కడ అంటే నువ్వు ఇక్కడ వరకు ఉంటుంది. అంటే ఇది పవర్ టైగర్ రిజర్వ్ ఐడియా. అవునవునవును, ఆడికి ఇప్పుడు నెక్స్ట్ కిందనే వస్తుంది. కాకపోతే ఇది ఇప్పుడు ఇలా స్టేట్ మనం జన్నారం వరకు వెళ్ళాలి. ఓకే, అదే అటు సైడే ఉంటుంది. అది ఈ కడెం బాగా కంటిన్యూషన్. జన్నారం అసలుగా రాదు సిగ్నల్. ఏడా ఫోన్ సిగ్నల్ ఏం రాదు. ఇప్పుడు రాదు. చూసుకో, ఏ సిగ్నల్ ఉండదు. నువ్వు ఫోన్ చేయలేవు ఎవరికి. ఓకే, అందుకే ఇంత స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తుర్రు. ఇది చెట్టు ఉంటుంది అక్కడ, మాట్లాడితే డైరెక్ట్ పైన వెళ్ళిపోతుంది. అదే అందుకే వాళ్ళు పైన స్టార్టింగ్లో మేము ఎలా చేయం నిన్ను పంప అసలే అంటున్నాయి. నిన్ను పంప అసలే కుదరది, ఎవరన్నా ఇంకొక 2-3 వస్తేనే నిన్ను పంపుతా, లేకపోతే నీ ఎంబడి ఎవరన్నా వస్తేనే పంపుతా అని అంటున్నా. సో ఇక్కడ నుంచి వ్యూ అనేది లాస్ట్ అన్నమాట. ఇక్కడ దాటి ఇంతకు మించి మనం ఇంకా ముందుకు పోవద్దు. ముందుకు పోతే డేంజర్ అన్నమాట, డేంజర్ బెల్స్.
ఇవన్నీ వాటర్ ఉంటాయి అన్నమాట. అటు ముందుకోవడానికి వీల్లేదు, వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చేస్తారు డైరెక్ట్, మనల్ని పోనీయరు. అండ్ ఇప్పుడు మనం నడిచేది ఉంది కదా, ఇదంతా వాటరే అన్నమాట. ఇదంతా వాటర్తోనే ఉంటుంది. అండ్ అక్కడ వరకు, అక్కడ కూర్చున్నారు కదా వాళ్ళు, అక్కడ వరకు మొత్తం వాటరే ఉంటాయి అన్నమాట. సో వాటర్ ఫ్లో అనేది అక్కడ టాప్ నుంచి డైరెక్ట్ ఇక్కడ వీళ్ళు కూర్చున్నారు కదా ఒక ఇద్దరు, అక్కడికి పడతాయంట నార్మల్గా బాగా వర్షం పడ్డప్పుడు. అంటే ఆ టాప్ నుంచి సీదా ఇక్కడ వరకు పడతాయి. అంటే నేను నిల్చున్న దగ్గర వరకు ఆ జలపాతంకి సంబంధించిన ఫ్లో మాత్రమే ఇక్కడ వరకు పడుతుంది అన్నమాట. అంటే అర్థం చేసుకోండి, బాగా వర్షం పడ్డప్పుడు ఏ లెవెల్లో వాటర్ వస్తాయో. సో ఇదంతా ఫిల్ అయిపోతుంది అనమాట. అక్కడ రాళ్ళు ఎక్కడెక్కడ వరకు అయితే కనిపిస్తున్నాయో అక్కడ వరకు మొత్తం ఫిల్ అయిపోతుంది. ఇంకొక వ్యూ ఉందట కదా అట్లా అట్లా మీదికి పోయేసేద్దాం అటు కూడా. ట్రై చేయి, చూద్దాం. నీ పేరేం పేరు? పోతన్నా. చెప్తావు నువ్వేమన్నా జలపాతం గురించి? ఎంత మాకు మాట్లాడరాదు. ఏం కాదు, చెప్పు. ఏం కాదు అంటే ఏం లేదు. ఎప్పటి నుంచి పని చేస్తున్నావు? నేను దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాలు అవుతుంది. సో వాటర్ పట్టేప్పుడు ఎంత హైట్ మీదకైనా వస్తాయి వీటికి? అక్కడ పైన బండ ఉంది కదా, మొత్తానికి వాటర్ ఉంటాయి మొత్తం, అది ఏమి కానీ రాదు. దాదాపు ఇక్కడ దాదాపు వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు దాదాపు అక్కడ నుంచి మొత్తం బండ ఉంటాయి కదా, మొత్తం వాటర్ ఉంటాయి కదా మొత్తానికి. అంతవరకు దాదాపు అది అక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తాయి వాటర్. నిల్చున్న దాకా మన ఫోర్స్ వస్తాయి అట్లా మొత్తం అక్కడ నుంచి అంతా ఉంటుంది. దాదాపు ఇక్కడ వరకు వస్తుంది. మళ్ళీ ఎంట్రీ ఏంటంటే ఎక్కువ వాటర్ వచ్చినప్పుడు బయట నుంచి లాస్ట్కి, ఇది లాస్ట్ ఇక్కడ ఇది ట్యాగ్ చేసేస్తాం ఇక్కడ. ఎవరైనా వ్యూ చూడాలనుకుంటే మీదికేం చూసుకోవాలి అంతే. ఇక ఇక్కడ ఏంటంటే జనాలు ఆదివారం శనివారం ఎక్కువ జనాలు ఉంటారు ఇక్కడ. ఆదివారం శనివారం బాగా జనాలు వస్తారు. వింటారు కూడా. ఇట్లా చెప్పినప్పుడు కొందరు ఉంటుంది, ఇక ఇబ్బంది ఉంటుంది కొందరు. అన్న కూడా మేము 5 ఉంటాం ఇక్కడ, వెళ్ళనీయం. ఇప్పుడు నన్ను మీదికి ఒక్కనే రానియలేదు. ఎందుకు రానియాలంటే ఇక్కడ సూసైడ్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి, అందుకోసమే ఇక్కడ ఒక్కళ్ళకు ఎంట్రీ ఇయ్యం. సూసైడ్ ఇక్కడ ఉంది కాబట్టి అక్కడ ఎంట్రీ ఇయ్యం. ఎందుకంటే మా పై ఆఫీసర్లు ఎవరన్నా మీరు ఫోర్స్ చేస్తే ఇక సెక్యూరిటీ నుంచి పంపిస్తాం అంతే. బాగా మంది సూసైడ్ చేసుకుంటారు కాబట్టి ఇక్కడికి సింగిల్ గా ఇద్దరు 5 అట్లా రావాలా అట్లా. ఎందుకంటే ఇక్కడ ఇక ప్రమాదం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫైటింగ్ చేసుకుంటారు, అది ఇది ఉంటుంది కోసమని ఇక్కడ రాని. సో ఈ ఆదిలాబాద్ ఇప్పుడు ఉన్న వాటర్ ఫాల్స్ అన్నిట్లల్లా ఇదానికి ఒక్కదానికే ఇట్లా సెక్యూరిటీ అన్నీ ఉన్నాయి. అవును. మిగతా గాయత్రి వాటర్ ఫాల్స్ కానీ మిగతా లేవు అక్కడ ఏం లేవు. ఓలా రిస్క్ కాలేదు అక్కడ ఇక పోతే, ఎందుకంటే ఇక్కడ జనాలు ఎక్కువ వస్తారు కాబట్టి ఇదంతా ఉంది, సిస్టమ్ ఉంది. అక్కడ దార లేదా, దారకు మొత్తం పైకి ఎక్కాలి. అక్కడ హోల్ ఉంటుంది. హోల్ ఉంటుంది. ఆ హోల్లో ఒక 20 మంది దాకా పోవచ్చు. అక్కడ శివాలయం ఉంటుంది, దానికోసం నిచ్చెన. ఓకే. మహాశివరాత్రికి వచ్చినప్పుడు ఎవరైనా పోయేటోళ్ళు ఉంటే పోతారు, బాగా జనాలు వస్తారు అప్పుడు. ఓకే. మహాశివరాత్రికి ఇక్కడ ఫుల్ జత్ర జరుగుతుంది. శివరాత్రి రోజు జత్ర జరుగుతుంది ఇక్కడ. ఓకే. హలో గైస్, సో ఇప్పుడు నేను ఎక్కడున్నా అంటే కుంతాల వాటర్ ఫాల్స్ నుంచి పైకి ఎక్కే దారిలో మధ్యలో ఆగిన అన్నమాట. సో కుంతాల వాటర్ ఫాల్స్కి ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళకి ఏంటంటే, ఒకవేళ మీరు కిందికి వెళ్ళాలనుకుంటే మాత్రం కంపల్సరీగా మెట్లు మళ్ళీ మేము పైకి ఎక్కగలం అనుకుంటేనే కిందికి దిగాలన్నమాట. దిగేటప్పుడు బాగానే ఉంటుంది, ఎక్కేటప్పుడు దారుణంగా ఉంటుంది అనమాట సిచ్యువేషన్. సో ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు ఎట్లుంటుందో సిచ్యువేషన్. కిందికి ఉంటుంది అనమాట. సో ఇటు చూస్తేనేమో పైకి ఉంటుంది. సో ఇట్లా ఉంటుంది కాబట్టి ఎవరైనా ఏజ్డ్ పర్సన్స్ కానీ అట్లాంటి వాళ్ళు వచ్చేది ఉంటే మాత్రం డెఫినెట్లీ నాట్ రికమెండెడ్. ఇంకో వ్యూ పాయింట్ ఉంటుంది, అక్కడ నుంచి నేను మీకు చూపిస్తాను అనమాట.
ఎట్లా చూడాలి అని చెప్పేసి. సో ఇప్పుడు మనం ఏంటంటే వ్యూ పాయింట్కి వెళ్తున్నాం అన్నమాట. సో వ్యూ పాయింట్ ఎట్లుంటుంది ఏంటనేది మీకు వ్యూ పాయింట్ చూపిస్తున్నా. కుంతల వాటర్ ఫాల్స్ వ్యూ పాయింట్ ఇది. ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి చూడనిస్తారన్నమాట. అంటే ఫ్లో అనేది అక్కడ టాప్ నుంచి స్పీడ్గా వాటర్ వస్తే డైరెక్ట్ అక్కడ దాకా వస్తుంది అన్నమాట. మామూలుగా అయితే బాగా వర్షం వచ్చినప్పుడు అక్కడ బండ కనిపిస్తుంది కదా, అక్కడ దాకా ఫ్లో ఉంటుంది అన్నమాట దీని టాప్లో నుంచి. ఇప్పుడు వాటర్ లేవు కాబట్టి ఎక్కువ, ఇప్పుడు ఇట్లా కనిపిస్తుంది అది. ఇదే అన్నమాట వ్యూ పాయింట్. సో ఇక్కడ నుంచి మనకంతా వ్యూ అనేది హైలైట్గా కనిపిస్తూ ఉంటుంది. కుంతల వాటర్ ఫాల్స్కి రెయినీ సీజన్లో అంటే ఎండ ఏం లేనప్పుడే ఇట్లా చెమటలు కారుతున్నాయి అన్నమాట. సో నార్మల్ టైంలో ఏంటి పరిస్థితి అనేది ఒకసారి అర్థం చేసుకోండి. అంటే కొంచెం వర్షం పడితే సెట్ అయిపోతుంది, వర్షం పడక ఇదంతా అనమాట హ్యూమిడిటీ లాగా అంటారు కదా, అట్లా ఉందన్నమాట. అంటే కొంచెం మాయిశ్చర్ ఎక్కువ ఉండి వేడవడం. సో ఇది ఎవరైనా రావాలనుకుంటే ఇప్పుడే అన్నమాట. లైక్ ఇది జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ టైంలో రావాలి. ఇక మిగతా టైంలలో ఏంటి పరిస్థితి అంటే ఆ టైంలో చుక్క వాటర్ ఉండవు, ఏమి ఉండవు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వేడైతే ఉంటుంది అనమాట. 400 మెట్లు ఉన్నాయి. సో 400 మెట్లు మనం పైకి కిందికి దిగేటప్పుడు ఈజీగానే ఉంటుంది, కానీ పైకి ఎక్కేటప్పుడు చుక్కలు కనిపిస్తాయి అన్నమాట. సో అది. అండ్ ఇక్కడ నుంచి మనకు ఫ్లో అనేది కనిపిస్తుంది వాటర్. ఒకసారి ఎక్కి మీకు చూపిస్తా. ఇట్లా మెట్లు. సో ఇది అన్నమాట పరిస్థితి. ఇదంతా ఏంటంటే బండ మొత్తం, అంటే ఈ బండాల మీదకని మనకి వాటర్ అనేవి కిందికి అట్లా పోస్తున్నాయి అన్నమాట. చెట్లు అడ్డమని ఈ బండ పైనుంచి మొత్తం పైన దాకా మొత్తం అక్కడ దాకా బండనే ఉంది. సో ఆడ నుంచి బండ కిందికి కట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ వాటర్ ఫాల్స్ ఏర్పడ్డాయి అన్నమాట. ఇక్కడ నుంచి చూడు వాటర్ అసలు ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ. సో ఇట్లా మనకు ఇంకో వ్యూ పాయింట్ ఉంటుంది అనమాట, అక్కడ కనిపిస్తుంది చూడండి మీరు. అది అసలైన వ్యూ పాయింట్ అంటే. కానీ అక్కడ ఇప్పుడు ఫెన్సింగ్ వేసేసారు ఇక్కడ, అందులో ఆడ కనిపిస్తుంది చూడు పైన. మీకు జూమ్ చేసి చూపిస్తా. ఆడొక వాటర్ కనిపిస్తుంది, వాటర్ ఫాల్స్ ఇట్లా పోవస్తుండే కానీ క్లోజ్ చేసేసి. కానీ ఈ వే కనుక ఓపెన్ చేస్తే మాత్రం ఇంకొక వాటర్ ఫాల్స్ కూడా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నుంచి అక్కడ నుంచి కనిపిస్తుంది, చిన్నగా కనిపిస్తుంది, కెమెరాలో సరిగ్గా కనిపిస్తలేదు. సో మనం టాప్లోకి వచ్చేసినాం. ఇంకా సో అది ఎక్కడికి తీసుకెళ్తుంది అట్లా. సో ఇదన్నమాట. ఇంకోటి కూడా ఇగో. సో ఇక్కడ కోతులు అనేటివి చాలా ఎక్కువ అన్నమాట. మీరు ఏమైనా ఫుడ్ తెచ్చుకున్నారనుకో 100% అది గుంజేస్తుంది అన్నమాట మీ దగ్గర నుంచి పక్కాగా. సో కోతులతో జాగ్రత్తగా ఉండాలి. చాలా కోతులు ఎక్కువ కూడా కనిపిస్తున్నాయి కదా, తిరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు చూడు ఇక నా దగ్గరికి వస్తుంది ఇప్పుడు, అది ఏమన్నా ఇస్తానేమో అని చెప్పేసి. సో అట్లా కోతులు కూడా తిరుగుతుంటాయి. మీరు ఫుడ్ తెచ్చుకుంటే ఇక్కడ క్యాంపింగ్ కూడా చేసుకోవచ్చు, తినవచ్చు, మీ ఇష్టం. కాకపోతే అంటే కోతులతో ఒక జాగ్రత్తగా ఉండాలి.
సార్ థ్యాంక్ యూ సార్.